ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన సొంత యజమాని చూసిన కుక్కలాంటిది కోత. ముందు అరుస్తుంది, తర్వాత తోకొప్పుకుంటూ వస్తుంది. లుక్కేస్తే మాస్, ఇది కొరికేస్తే మాస్, ఇది పిసికేస్తే మాస్, మాస్. ఈవినింగ్ 6 కి రాగలరా? ఫంక్షన్ హాల్ కి ఫ్రెండ్స్ అందరినీ, నిరుద్యోగులందరినీ తీసుకొని రండి, మీకు మంచి ఫ్యూచర్ ఇస్తాను. నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండి రా, నేను చూసి చచ్చిపోతాను. సూరి, ఈసారి ఆట గెలిచినా గెలవకపోయినా వచ్చేటప్పుడు కప్పు కొనుక్కొని రావాలరా, లేదంటే ఊళ్ళో పరుగు పోద్ది. ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కలిగి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటాను గురు. మీరు బ్యాటింగా బౌలింగా? ఫీల్డింగ్ రా. క్యాచ్లు పడతారా? యా. అయ్యో బాబాయ్, క్యాచ్లు పడతారు మీరు. పడుకో. దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి. కళ్ళు ఉన్నాయని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు. ఏం అనుకోకే. పోయాడా? లేదు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సెంచరీ కొట్టాల్సిన డక్అవుట్ అయిపోయాడు అన్నా. ఇంట్లో ఉంది మనవాడు కాడో ఎవడో బయట వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. చూసుకోబల్లా. ఒక్కసారి తొడగొట్టండి బాబు, ఒక్కసారి కొట్టండి మీరు. అది తొడ కొట్టి మీసం మెలే చెప్తున్నాం. ఒకటి, రెండు. కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్క రోజు నన్ను నిజాయితీగా పనిచేయరా నా కొడుకు. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు సన్నీ? తప్పు బిట్టు, చాలా తప్పు తప్పు తప్పు. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మెంటలాడు, పిచ్చాడు, ఈడాపడు. పండుగ తీసుకున్నా మన లైఫ్ వచ్చింది. అక్కడో లైఫ్ పోయింది, ఇక్కడో లైఫ్ వచ్చింది. భగవంతుడు బ్యాలెన్సింగ్ చేస్తాడు ప్రపంచకాన్ని. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందినైనా మెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను, ఒంటి చేతో ఓచకోత. నా పని అయిపోయింది అనుకున్నారా? కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్నా. చీరేస్తా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో ఎవడో ప్రాణంతో ఉండకూడదు. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు.
భయంకర ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. అది చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఎవరు సేవ్ చేస్తాడు దేవుడా అనుకుంటే ధనం మన దిగుతాడండి. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. ఏ హడావిడి లేకుండా ఎంత స్టైల్ గా ఫినిష్ చేశాడో తెలుసు. రాయ్, మీరు బాంబులు వేస్తే పేల్తాయి, నేను చూస్తే పేల్తాయి. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. దేవేంద్ర అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. దుబ్బేయరా, చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు. అయితే భయం లేదురా. అంటే స్పిన్నా ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆటో వేసుకొని ఎక్కడికి అప్పుడు లేడు. ఎందుకు? నేను బాలు కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా. ఆడుకో. మళ్ళీ ఇక్కడ అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? సీను నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. ఇక ఏమొద్దన్నా క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. దేశం అసలు ఎందుకు కలిసావు? ఎంత తీసుకున్నావు? హౌ మచ్? ఎవరన్నా పగల అచ్చరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ అయిపోవరే అయ్యా. మనం కొట్టే దెబ్బకి ఒక్కొక్కడికి బల్బులు పగిలి సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగుతాడు. ఏమైందన్నా? వెళ్ళిపోతారు నా వల్ల కాదురా. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా ఒక్కొక్కడిని. ఓకే, ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. Did you missing me? శెట్టి గయా. ఒక్క సీన్. Show some bloody respect to the champion. ₹10 వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనికా? అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి. కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. మళ్ళీ నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. ఒక్కడు కూడా తగలలేదు. అంతా కర్ణా చంపేద్దారా.
వీళ్ళంతా మారరా. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చెలిచిటికడంతైన జాలి లేదా, తట్టుకోలేను. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కాదురా పని. మరి కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్ వీటన్నిటికంటే పైన ఓ లేరు ఉంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో మౌతిలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. మొన్ననే 3 బోల్లు ఒకటేసారి కాలిపోయినాయి. ఏంటి చూస్తున్నావు? నిద్ర వస్తలే, పోయి పడుకో. నిద్ర ఎలా వస్తుంది? నేను ఉన్నా కదా, రెచ్చిపో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు